బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. హరిహర వీరమల్లు సినిమా హీరోయిన్ నిధి అగర్వాల్ వివాదంలో చిక్కుకుంది. భీమవరంలో షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేసి తిరిగి విజయవాడ వచ్చే క్రమంలో ఆమె ప్రభుత్వ వాహనాన్ని వినియోగించింది అంటూ వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఇదే విషయంపై వైసీపీ శ్రేణులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని తప్పుపడుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తో సినిమాలో హీరోయిన్ గా నటించినంత మాత్రాన ఆమెకు ప్రభుత్వ వాహనం కేటాయిస్తారా అంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రభుత్వ వాహనమని రాసి ఉన్న ఇన్నోవా కారులో నిధి అగర్వాల్ వెళుతోన్న దృశ్యాలను వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాయి. అయితే అది నిజంగా ప్రభుత్వ వాహనమా లేక ప్రభుత్వ కార్యాలయానికి వినియోగించే ప్రైవేట్ వాహనమా అనేదైతే ఇంకా తెలియాల్సి ఉంది. ప్రభుత్వ కార్యాలయాలకు వాహనాలు అద్దెకిచ్చిన ట్రావెల్ కంపెనీస్ కూడా ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అంటూ కొన్ని బోర్డులు పెట్టుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే. నిధి అగర్వాల్ వ్యవహారంపై జనసేన సోషల్ మీడియా కూడా వివరణ ఇచ్చింది. అనవసర విషయాలపై పేటీఎం బ్యాచ్ దృష్టి పెడుతోందని మండిపడింది. ఈసారి కనీసం 12 సీట్లైనా వచ్చేందుకు ప్రయత్నించమంటూ సలహా ఇచ్చింది. నిధి అగర్వాల్ వినియోగించిన ఇన్నోవా క్రిస్టా వాహనం ప్రైవేట్ది అని, అది ప్రభుత్వ వాహనం కాదు అంటూ వివరణ ఇచ్చింది. రైట్, మా ప్రతినిధి సాహిత్య ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. సాహిత్య, నిధి అగర్వాల్ వివాదంపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి ఒకసారి చెప్పండి. హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్ గా నటించినటువంటి నిధి అగర్వాల్ ఏదైతే ఈ మధ్య కాలంలో కొన్ని ఈవెంట్లకైతే హాజరవుతూ కూడా వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా ఆవిడ ఆ ఓపెనింగ్ కి వెళుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే భీమవరంలో నిన్న జరిగినటువంటి ఏదైతే ఈవెంట్ ఉందో ఎక్కడైతే గోల్డ్ జ్యువెలరీకి సంబంధించిన ఒక షాపింగ్ మాల్ ని కూడా ఆవిడ ఓపెన్ చేసినట్టుగా కూడా అర్థం అవుతా ఉంది. అక్కడికి ప్రభుత్వ వాహనంలో ఆవిడ వెళ్ళిందంటూ కూడా ఆరోపణలు చేస్తూ ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఇదే నేపథ్యంలో ఇటు వైసీపీ నేతలు కూడా అందులో కమెంట్లు కూడా గుప్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిధి అగర్వాల్ ఎంత హరిహర వీరమల్లు సినిమాలో నటించినంత మాత్రాన, డిప్యూటీ సీఎం పక్కన నటించినంత మాత్రాన ప్రభుత్వ వాహనాన్ని కేటాయించి పంపించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఒకంత నెగిటివ్ కమెంట్లు కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఆ నెగిటివ్ కమెంట్లను చూసి కూడా ఇప్పటికే ఇటువైపు వైసీపీ నేతలు కానీ లేకపోతే ఇటువైపు జనసేన నేతలు కూడా దీనిపై స్పందించడం అయితే కనుక జరుగుతూ ఉంది. అయితే ఇదే నేపథ్యంలో హరిహర వీరమల్లులో నటించిన తరువాత నిధి అగర్వాల్ కి అనేక నుండి ఈవెంట్లకు కూడా ఇన్విటేషన్ అయితే వస్తూ ఉంది. అయితే విజయవాడలో ఏదైతే గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కూడా ఆవిడ ప్రారంభమయ్యి నోవోటెల్లో స్టే చేసిన తర్వాత భీమవరం ఈవెంట్ కి నిన్న వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. భీమవరంలో నిన్న మధ్యాహ్నం ఈవెంట్ జరిగిన తర్వాత కూడా ఆవిడ రిటర్న్ అయ్యి అక్కడే వేరే ఎక్కడ స్టే చేసినట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. స్టే చేసిన నేపథ్యంలో ఒక ప్రైవేట్ వాహనమా లేకపోతే గవర్నమెంట్ వాహనమా ఏదైనప్పటికీ కూడా, అంటే ఇటువైపు వైసీపీ శ్రేణులు చెప్తున్నట్టుగా అది గవర్నమెంట్ వాహనాన్ని వాడినట్టుగా కూడా ఒకంత చెప్తున్నప్పటికీ కూడా జనసేన శ్రేణులు మాత్రం అది ప్రైవేట్ వాహనం అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. పేటీఎం బ్యాచ్ కావాలనే ఇలాంటి పుకార్లు పుట్టించడం. సాహిత్య, దీని మీద ఏమన్నా ఒక క్లారిటీ వచ్చిందా? అటు వైసీపీ జనసేన పరస్పర ఆరోపణలు చేస్తున్నప్పటికీ కూడా అది ప్రైవేట్ వాహనమా, ఎవరిది వాహనం, దాని మీద ఏమైనా క్లారిటీ వచ్చిందా లేకపోతే ఇంకా సోషల్ మీడియా రచ్చే కొనసాగుతోందా? అంటే ఒకవైపు క్లారిటీ రానప్పటికీ కూడా ఇంకా దాని గురించి ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వాహనమే అంటూ కూడా వైసీపీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ వాహనం ఏంటి అంటే ఖచ్చితంగా అంటే కొన్నిసార్లు ప్రభుత్వ కార్యాలయం వద్దకైతే కొన్ని ప్రైవేట్ వాహనాలని వాడుతూ కూడా అది గవర్నమెంట్ వాహనాలను వాడుతూ ఉంటారు. అయితే దానికి సంబంధించి కూడా అలాంటి వాహనం ఏమైనా ప్రైవేట్ వాహనం పెట్టుకున్నారా అనేది ఏదైతే ఒక ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. జనసేన శ్రేణులు కూడా చెప్తున్న మాట ఏంటంటే ఇది ప్రభుత్వ వాహనం కాదు, అది ప్రైవేట్ వాహనమే అంటూ కూడా వాళ్ళు ఒక స్పష్టమైన క్లారిటీగా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇటు మూవీ ఆర్గనైజర్ కి సంబంధించిన ఈవెంట్ బ్యాచ్ కూడా కొంతమంది చెప్తున్న వివరాలు ఏంటంటే అంటే నిధి అగర్వాల్ తో పాటు అక్కడ వాళ్ళ స్కెడ్యూల్స్ అన్ని కూడా వాళ్లే చూసుకుంటూ ఉంటారు. పొద్దున్న నుంచి కూడా సాయంత్రం వరకు మధ్యాహ్నం ఈవెంట్ కి వెళ్లిన దగ్గర నుంచి కూడా ఈవెంట్ అయిపోయిన తర్వాత ఆవిడ ఎక్కడ స్టే చేయాలి, స్టే చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడికి రిటర్న్ అవ్వాలి అంటూ కూడా టోటల్ స్కెడ్యూల్ అంతా వాళ్లే చూసుకుంటుంటారు. వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ కూడా అడిగే ప్రయత్నం అయితే మనం చేసినప్పటికీ కూడా వాళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్ అయితే అది ఖచ్చితంగా ఒక దగ్గర వేరే వాహనం బ్రేక్ డౌన్ అయిన నేపథ్యంలోనే ఈ వాహనాన్ని వాడవలసి వచ్చింది, ఇంకొక ప్రైవేట్ వాహనం మేము మాట్లాడుకుని తెచ్చిన వాహనమే అది అని వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటువైపు వైసీపీ శ్రేణులు మాత్రం దాని మీద ఏదైతే ఆ రెడ్ లేబుల్ తో ఉన్నటువంటి గవర్నమెంట్ వాహనం అని ఉందో దాన్ని చూసి కావాలని అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే కావాలని పురమాయించారు, ఆవిడ కోసం ప్రత్యేకంగా వాహనాన్ని పంపించారు అంటే కూడా ఒక నెగిటివ్ ప్రాపగాండా, నెగిటివ్ ప్రమోషన్ లాంటిది చేస్తూ కూడా సోషల్ మీడియాలో రచ్చరచ్చ క్రియేట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది.
ఒకవేళ సాహిత్య ప్రైవేట్ వాహనం అని అనుకున్నారు, వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నా ప్రైవేట్ వాహనాలు గవర్నమెంట్ డ్యూటీకి వెళ్తూ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ డ్యూటీలో ఉందా ఆ వెహికల్, లేకపోతే ప్రైవేట్ గానే నడుపుతూ ఉన్నారా? ఆ బోర్డు ఒకవేళ లేకపోతే బోర్డు తీసేయాల్సిన అవసరం కూడా ఉంటుంది కదా. అంటే ఇది ఇంకొక యాంగిల్ నేను మాట్లాడేది. రచ్చ ఎలాగో కంటిన్యూ అవుతుంది, దాని మీద క్లారిటీ వస్తుంది. అండ్ అలాగే మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం చాసెస్ నంబర్, అలాగే ప్రైవేట్ కార్ అని చెప్పి కూడా ఉందనుకోండి. సో మొత్తం మీద వాహనం మీద ఏదైతే గవర్నమెంట్ వాహనం అని రాసున్నప్పటికీ కూడా అంటే ప్రైవేట్ వ్యక్తి ఎవరైనా నడుపుతున్నారా, గతం నుంచే అతను ఆ ప్రైవేట్ వాహనం నడుపుతున్నారా ఏంటి అనేది అయితే ఒక స్పష్టమైన క్లారిటీ లేదు. దాని మీద ఖచ్చితంగా ఎవరైనా ఎంక్వైరీ చేస్తే పోలీసులు కానీ లేకపోతే అప్పుడు తెలిసే అవకాశం అయితే కనపడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆ వాహనాన్ని గతంలో వాడుతూ ఇంకా కంటిన్యూ చేస్తున్నాడా లేకపోతే ఇప్పటికీ అది ఇంకా ఉందా అనేది అయితే కనుక ఇంకా తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటు వైసీపీ శ్రేణులు ఏదైతే డౌట్ రైజ్ చేస్తూ ఉన్నారో అది ఖచ్చితంగా నిజమా అబద్ధమా అనేదైతే ఒక స్పష్టమైన క్లారిటీ అఫీషియల్ గా రావాల్సిందైతే ఉంది. ఎందుకంటే ఇటు జనసేన వాళ్ళు కూడా కార్యకర్తలు మాట్లాడడం, నాయకులు కూడా దీని గురించి ఒక స్పష్టమైన క్లారిటీ వీళ్ళు కూడా బయటకు తీసుకురావడం. అంటే ఇక్కడ రెండు ఆప్షన్స్ కనబడుతూ ఉన్నాయి కాబట్టి అఫీషియల్ గా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చే వరకు అయితే గనక నిధి అగర్వాల్ వాడిన వాహనం అటు ప్రభుత్వందా లేకపోతే ప్రైవేట్ అయినప్పటికీ కూడా గవర్నమెంట్ లేబుల్ ఎందుకు పెట్టుకుని తిరుగుతూ ఉన్నది ఆ ప్రైవేట్ వాహనం అనేది అయితే కనుక ఒక క్లారిటీ రావాల్సింది ఉంది. ఆ వాహనం నడుపుతున్న వ్యక్తి ఎవరనేది అయితే కనుక ఖచ్చితంగా స్పష్టం అయితే దీని గురించి ఒక ఎండ్ కార్డు పడే అవకాశం అయితే కనపడతా ఉంది. ఎందుకంటే హరిహర వీరమల్లు రీసెంట్ గానే రిలీజ్ అయింది కాబట్టి ఈ సినిమా మీద హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న నేపథ్యంలో ఆ సినిమాలో నటించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా బయట ఈవెంట్లకు సంబంధించి కూడా అనేక ఇన్విటేషన్స్ వస్తూ ఉంటాయి. హీరోయిన్ అంటే ఆబ్వియస్లీ ఖచ్చితంగా ఈవెంట్లన్నింటికి కూడా ఆహ్వానం అందుతుంది. ఓపెనింగ్స్ కి అనేకమైన ఈవెంట్స్ కి కూడా వెళ్తూ ఉంటారు. అదే నేపథ్యంలో నిధి అగర్వాల్ కి ఇలాంటి చుక్కెదురైందని చెప్పొచ్చు. దీని గురించి నిధి అగర్వాల్ ఏమైనా క్లారిటీ ఇవ్వబోతుందా, సినిమాకి సంబంధించిన వాళ్ళు ఏమైనా క్లారిటీ ఇవ్వబోతున్నారు, ఇటు జనసేన వాళ్ళు ఎవరైనా అఫీషియల్ గా ఏమైనా క్లారిటీ ఇవ్వబోతున్నారు అనేది అయితే కనుక వేచి చూడాల్సిన పరిస్థితి ఉందండి. రైట్ సాహిత్య, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి నిధి అగర్వాల్ ఎక్కడైతే ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అన్న వెహికల్ లో ట్రావెల్ చేసిందో దీని మీద రచ్చ జరుగుతోంది. అటు వైసీపీ జనసేన ఇద్దరు కూడా పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు మాటల యుద్ధం చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఒక అఫీషియల్ క్లారిఫికేషన్ వస్తే తప్ప ఈ రచ్చకు ఒక ఎండ్ కార్డ్ పడే అవకాశం లేదు.